అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః. దీని తాత్పర్యము, దేనికోసము దుఃఖించకూడదో దానికోసము దుఃఖిస్తూ పైపిచ్చు పెద్ద ఆరిందిలా మాట్లాడతావేమిటి? మరి పండితులైన వారెవ్వరూ కూడా సజీవుల గురించి కానీ విగత జీవితుల గురించి కానీ ఏమాత్రము దుఃఖించరు సుమా. అంటే ఇక్కడ అర్జునుడు ఒక పక్క తన బంధువులు గురువులు యుద్ధంలో చనిపోతున్నారని ఏడుస్తున్నాడు, ఇంకొక పక్క రక్తపాతం ఎందుకు చెయ్యాలి, నేను భిక్షాటన చేసుకునైనా సరే బ్రతుకుతాను అని చెప్తే అప్పుడు కృష్ణుడు అన్నాడు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు అంటే ఒక పక్కన శుద్ధ పామరుడిలాగా ఏడుస్తున్నావు, ఇంకొక పక్క పండితుడిలాగా మాట్లాడుతున్నావు. దేనికైనా ఏడ్చేవాడే పామరుడు, దేనికి ఏడవని వాడే పండితుడు. పండితుడంటే ఆత్మశాస్త్రము అవగతమైనవాడు, పామరుడంటే ఆత్మశాస్త్రము ఎంత మాత్రము అవగతము కానివాడు.